తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా గులాబీ జెండా మారు మోగబోతా ఉంది. గల్లీ గల్లీ నుంచి పల్లె పల్లె నుంచి జగిత్యాలకు కేసీఆర్ సభకు బయలుదేరుతున్నారు. గులాబీ కార్యకర్తలందరూ కూడా, గులాబీ లీడర్లు అందరూ, కేసీఆర్ అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ ఏం మాట్లాడతాడా, ఏం జరుగుతుందా, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నిప్పులు ఎట్లా కురిపిస్తాడా, రేవంత్ రెడ్డిని ఎట్లా ప్రశ్నిస్తాడా అని చెప్పి చాలా రకాలుగా అందరూ కేసీఆర్ స్పీచ్ కోసం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇక ఎట్టకేలకు మాత్రం కేసీఆర్ బయటకు వస్తుండు. సో ఇక రాష్ట్ర ప్రభుత్వం మీద ఆయన శైలిలో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఈసారి కూడా రేవంత్ రెడ్డి పేరు ఎత్తడా అనేది చాలా ప్రశ్న. రేవంత్ రెడ్డి పేరు లేకుండా, తన నోటితో ఎత్తకుండా ఏ సభలైనా వస్తుండో మాట్లాడుతుండో పోతూ ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాం. ఇంతవరకు కూడా రేవంత్ రెడ్డి పేరు ఎత్తలే కేసీఆర్, ఎత్తకుండా మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇక గులాబీ పార్టీలో కొత్త జోష్ రాబోతూ ఉంది. ఇక జగిత్యాల నుంచే జైత్రయాత్ర మొదలు పెడతా ఉన్నాం. సో ఇక పోరాటానికి సిద్ధమవుతా ఉన్నాం. కేసీఆర్ బయలుదేరిండు, ప్రజాక్షేత్రంలోకి రాబోతా ఉన్నాడు. ఇప్పటి నుంచి ప్రజా సమస్యల మీద కొట్లాడతాడని చెప్పి కూడా కేటీఆర్ ప్రకటించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇక అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ ఏం మాట్లాడతాడా ఏందా అని చెప్పి ఎదురు